కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు పాపం వాళ్ళ గోస వర్ణతీతము, వాళ్ళ బాధ వర్ణతీతము. ఎంత గోసం అంటే అంత గోస పడుతున్నటువంటి బాధ. గతంలో మనం అనేక మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు వాళ్ళ సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రాసినటువంటి వాళ్ళ న్యాయమైన డిమాండ్ను మీరు పరిశీలించిన నేపథ్యంలోనే పరిశీలించి వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు తప్పు చేసినటువంటి సందర్భంలో వాళ్ళని శిక్ష చేయండి. న్యాయమైన డిమాండ్ వాళ్ళ ఏదైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ ఉద్యోగానికి ఎలిజిబుల్ అయితే వాళ్ళని తీసుకోండి అని చెప్పిన ప్రకారంగా వాళ్ళకు ఒక జడ్జిమెంట్ కాపీ ఇచ్చేసి, ఒక ఆర్డర్ కాపీ ఇచ్చేసి, వాళ్ళకు ఒక బ్యాచ్లోకి మంచిగా వాళ్ళ తయారు చేసి ఒక గొప్పగా వాళ్ళని తీసుకున్న నేపథ్యంలో అదే తరహాలో కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అదే తరహాలో తీసుకొని వాళ్ళ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి 2018-2019 పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి వాళ్ళ అభ్యర్థన వాళ్ళు అనేక సందర్భాల్లో వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే 2019 వాళ్ళు ఎలిజిబుల్, వాళ్ళకు సంబంధించినటువంటి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళను ట్రైనింగ్ పంపించలేదు. ట్రైనింగ్ పంపించకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే 2018 నుంచి మొదలుకుంటే 2025 వరకు కూడా వాళ్ళు తిరుగుతున్నారు. చెప్పులు అరిగేలాగా తిరిగిన వాళ్ళకి న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం రావాలి, ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతాయని కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఏ విధంగా అయితే కష్టపడ్డారు, ఏ విధంగా అయితే వాళ్ళు నష్టపోతున్నారో ఇలా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. సుమారుగా చాలామంది కూడా మన దగ్గరికి వచ్చి శ్రీతో గవర్నర్ రాష్ట్ర మంత్రివర్యుల గారికి నమస్కరించి వ్రాయినదని వాళ్ళు లేఖ రాసిళ్ళు. విషయం 2018-19 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో భాగంగా గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా మీరు ఇచ్చిన ప్రొవిజనల్ సెలక్షన్ ఆర్డర్ మెమరాండంను అనుసరించి మిమ్మల్ని వీలైన త్వరగా ట్రైనింగ్కు పంపించిన గురించి అయ్యాను వాళ్ళు రాసినటువంటి నేపథ్యం. వాళ్ళు ఏ విధంగా రాసిళ్ళు మెమరాండం 2018-19లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే పోలీస్ కానిస్టేబుల్కు సెలెక్ట్ అయినటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి మెమరాండం అందరికీ చెప్పినటువంటి సందర్భాలని 2018-19 అంటే సుమారుగా ఇప్పుడు వాళ్ళు 7 సంవత్సరాలు వాళ్ళు 7 సంవత్సరాల లైఫ్ను వాళ్ళు మిస్ చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఎంత నెగ్లెక్ట్ చేసింది దానికి సంబంధించిన సుప్రీంకోర్టు కూడా, హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు వెళ్ళిపోయిన హైకోర్టు కూడా వాళ్ళకు ఫేర్గా ఇచ్చిన నేపథ్యం ఉంది. ఉన్నతాధికారులకు అందరినీ కూడా కలిసినప్పటికీ ఏమాత్రం న్యాయం జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం చూసినట్టు వ్యవహరిస్తుంది. మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి పోయినప్పుడు కూడా వాళ్ళ మీద అవమానాలకే గురవుతున్నారు తప్ప వాళ్ళకి న్యాయం చేయలేదు. వాళ్ళకి నిజంగానే వాళ్ళైనా పాకిస్తాన్ నుంచి ఊడిపడరా, భారతదేశంలో ఒక పౌరులు కాదా, లేకపోతే మరి వాళ్ళకు ఓటు వేయలేదా, మరి వాళ్ళు ఓటు వేసే హక్కు వాళ్ళకు లేదా, వాళ్ళు ఎక్కడి నుంచి ఊడిపడరు, వాళ్ళ సమస్య ఏందని పట్టించుకునేటువంటి ఐపీఎస్ అధికారులు లేరు, ఓ రాష్ట్ర మంత్రి ఒక మంత్రి లేరు, ఒక సీఎం అనే వ్యక్తి లేరు. ఓం అంటే ఓం చెప్పుకుందంట, ఓ మంత్రి కూడా సీఎం దగ్గర ఉంది. మరి ఎవరు చెప్పుకోవాలని అర్థం కాక వాళ్ళ దిక్కుదోచలని పరిస్థితిలో 2018 సంబంధించిన కానిస్టేబుల్ అభ్యర్థులు, వాళ్ళతో పాటు 2022 సంబంధించిన కానిస్టేబుల్ అభ్యర్థులు, అనేక మంది కానిస్టేబుల్ అభ్యర్థులు వాళ్ళు కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకొని వాళ్ళు ఇబ్బంది పడేటువంటి నేపథ్యం సంబంధించినటువంటి అంశము. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎవరైనా కలిసిలా కూడా రాసినటువంటి నేపథ్యం ఉంది. మా మనవి ఏమనగా మేము 2018 పోలీస్ నోటిఫికేషన్లో మిగిలిన పోస్టుల విషయంలో హైకోర్టు మరియు సుప్రీంకోర్టును ఆశ్రయించి అభ్యర్థుల విషయం ఏమనగా నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం మిగిలిన పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల విషయంలో చాలా జాప్యం చేసి గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా బేఖతారు చేసి మాకు ఉద్యోగాలు రాకుండా చేసింది. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది నెలలలోపే మాపై సానుకూలంగా స్పందించి గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్ను గౌరవించి 74 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి మా జీవితాలు నిలబెట్టింది. ఈ మధ్యన సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా టీఎస్ఎల్పి ఆర్బీ బోర్డు వారు మా యందు సానుకూలంగా స్పందించి ప్రొవిజనల్ సెలక్షన్ ఆర్డర్ను మా జిల్లాల ఎస్పీ మరియు సిపి గారి కార్యాలయం ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అన్నీ ఓకే ఉంది. ఏదైతే వాళ్ళు ఎంత స్పష్టంగా రాసి వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేసిన నష్టాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు స్పష్టంగా రాసింది. కానీ మరి ఈ ప్రజాప్రభుత్వం వాళ్ళకు న్యాయమైన డిమాండ్ ఏదైతుందో ఆ డిమాండ్ను వాళ్ళకి చేసినప్పుడు మాత్రమే మా ప్రభుత్వం అంటారు, లేకపోతే అంటే ఇది మా ప్రభుత్వంలోకి పోదు. అందుకోసమే వాళ్ళ సమస్య ఉంది. వాళ్ళకి ఇచ్చినటువంటి మెమరాండం ఎవరెవరైతే ఉన్నారో ఆఫీస్ ఆఫ్ ద చైర్మన్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా దగ్గర సుమారుగా 74 మంది చాలామంది వచ్చారు. ఏదైతే 2018-19 బ్యాచ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో 2022-23 సంబంధించిన బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చారు. అన్న రండి, వెల్కమ్ టు పోలీస్ బ్రదర్స్ సిస్టర్స్. చూడండి వాళ్ళు ఎంతమంది బాధితులు ఉన్నారో. అన్న బాగున్నారా? సంజయ్ సిస్టర్ రండి, ఏమైంది, మీ సమస్య ఏంది? అందరు బాధితుల పాపం, వీళ్ళు చాలా చూడు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, అయినా ఫిట్నెస్గా చాలా ఉన్నారు. చూడండి వీళ్ళందరూ బాధితులు జైభీం టీవీని ఆశ్రయించారు. వాళ్ళ లిస్ట్, వాళ్ళకి సంబంధించిన లిస్టు ఎంతమంది ఉన్నారు చూడండి. వీళ్ళ బాధ ఎంత వర్ణతీతమో చూడండి. దయచేసి ఈ సమస్య న్యాయమైన సమస్య, న్యాయమైన డిమాండ్. వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా కష్టపడ్డారు, అనేక రకాలుగా అవమానాలకు గురవుతున్నారు. ఎంతోమంది ఉన్నతాధికారులను కలిసినప్పటికీ, ఎమ్మెల్యేలను, మినిస్టర్లను కలిసినప్పటికీ వాళ్ళని హేళన చేసి మాట్లాడలేదు తప్ప వాళ్ళకి న్యాయం చేయలేదు.
వీళ్ళ న్యాయమైన డిమాండ్ని వెంటనే పరిష్కరించాలి. ఏ అయితే ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సందర్భంలో కొత్తగా జీవో ఇష్యూ చేసి వీళ్ళకి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళ బాధ వర్ణతీతం ఏ విధంగా అయింది ఏమైందో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా ఉన్నారు, సుమారుగా 74 మంది ఇక్కడికి మన దగ్గరకు వచ్చిన సందర్భంలో సుమారుగా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక బాధితులు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్ సంబంధించినటువంటి అభ్యర్థులు. వీళ్ళు కానిస్టేబుల్స్, వీళ్ళు పోలీసు, వీళ్ళందరూ కూడా పోలీసులు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా పోలీసులే, అఫిషియల్గా పోలీసులే, అనఫిషియల్గా కూడా పోలీసులే. వీళ్ళని ఇప్పటికి కూడా అవమానానికి అయితే గురి చేస్తున్నారు. వీళ్ళు అఫిషియల్గా పోలీసులే, అనఫిషియల్గా కూడా పోలీసులే. ఉద్యోగం ఉండి కూడా వాళ్ళకి ఏం అర్థం కాకుండా ప్రభుత్వ నెగ్లెన్స్లో, ప్రభుత్వ నిర్లక్ష్యంలో ఉన్నటువంటి కాకి డ్రెస్ మాత్రమే వేసుకోకుంటున్నటువంటి నిజమైనటువంటి పోలీసు అధికారులు. మరి పోలీసులు ఈ విధంగా ఇది ఇబ్బంది పడితే నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి అది చాలా చెడ్డ పేరు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అది చాలా చాలా అవమానకరం. ఏ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం దగ్గర ఉన్నటువంటి హోంశాఖ కూడా వెంటనే ఆ శాఖలో ఉన్నటువంటి పరిధిని దాటి ఏదైతే హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇస్తారా, లేకపోతే డీజీ గారికి ఇస్తారా, ఇంటర్న్షిప్కి ఇస్తారా, ఎవరికి ఇస్తారా, కమిటీ వేసి 74 మందిని వెంటనే తీసుకోవాలి. ఈ 74 మందితో పాటు మిగిలినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. ఆ అభ్యర్థులను కూడా మీరు వెంటనే తీసుకోవాలి. తీసుకున్నట్టయితే న్యాయమైనటువంటి డిమాండ్కు మీరు పరిష్కరించే విధంగా ఉంటుంది. మీ ఫోటోను కూడా పెట్టుకొని దేవుడి పక్కన మీ ఫోటో పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి కుటుంబాలు వీళ్ళందరూ కూడా రెక్కడితే రుక్కోవడానికి పరిస్థితిలో చాలా ఏళ్ళ నుంచి కష్టపడ్డటువంటి కుటుంబాలు. వాళ్ళతో మాట్లాడే ప్రతిదీ సిస్టర్ చెప్పరా, ఏమైంది, ఏం జరిగింది, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు, ఏం కోసం జరుగుతుంది, అసలు ఎన్నిసార్లు మీరు తిరిగిళ్ళు, ఎంత మీ బాధ ఏంది, అసలు మీ వర్ణతీతం ఎట్లా ఉంది, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వాన్ని కానీ మీ బాధ ఏంది? నా పేరు లక్ష్మి, మాది వరంగల్. మేము 2018 నోటిఫికేషన్, పోలీస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందరం అప్లికేషన్ చేసుకున్నాం. మెరిట్ వరకు వెళ్ళినాం. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం పోస్టులు వేకెన్సీ ఉండే 1370 పోస్టులు. ఆ 1370 పోస్టులు యాజ్ పర్ మెరిట్గా మమ్మల్ని ఫిల్ చేయండి అని మేము హైకోర్టులో కేసు వేసినాం. 2019లో వేసినాం. దానికి ఫేవర్గా 2022 నవంబర్ 23న మాకు జడ్జ్మెంట్, సుప్రీంకోర్టులో జడ్జ్మెంట్ కాపీ వచ్చింది. అప్పుడు ఒక 22 మెంబర్స్కి ఇచ్చారు. తర్వాతకి ఇంకా మిగిలిన వాళ్ళని ఎవరిని మమ్మల్ని మినిమం ఒక 400+ మెంబర్స్ వేసినాం. అప్పటికి ఎవరికి ఏం రాలే, ఓన్లీ ఒక 22 మెంబర్సే మొన్న 22 బ్యాచ్లో ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. మాకు వచ్చేసి మేము మళ్ళీ వాళ్ళకి ఇచ్చిర్రు, మరి మాకెందుకు ఇవ్వరు అని చెప్పేసి మేము మళ్ళీ కంటెంట్ వేసినాం. సుప్రీంకోర్టులో వేస్తే మొన్న నవంబర్ 28, 2024లో మాకు అందరికి ఆర్డర్ కాపీస్ వచ్చినాయి, ఒక 74 మెంబర్స్కి. ఇప్పటికే ఆల్రెడీ మేము 6 ఇయర్స్ లాస్ అయిపోయినాం. అదే కాకుండా మళ్ళీ ఇప్పటికీ నవంబర్ అంటే ఇప్పటికీ 4 మంత్స్ వస్తుంది. 4 మంత్స్ నుండి కూడా మాకు మెడికల్ కానీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కానీ, అసలు ట్రైనింగ్ ఎప్పుడు అనేది కూడా ఏం తెలుస్తలేదు. అందరికి కూడా ఏజ్ క్రైటీరియా అనేది పెరిగిపోతుంది. ఫిజికల్గా, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఫిజికల్గా ఉండాలి. అలాంటిది ప్రాబ్లమ్స్ ఇప్పటికే స్ట్రగుల్ అవుతున్నాం. ఆల్రెడీ 6 ఇయర్స్ లాస్ అయినాం, స్ట్రగుల్ అవుతున్నాం. ఫ్యామిలీ పరంగా కూడా మీకు జాబ్స్ వచ్చినాయి కానీ మీరు ట్రైనింగ్ పోవట్లేదని అట్లా కూడా ఫేస్ చేస్తున్నాం. చాలా వరకు జాబ్ పేరుకే వచ్చిందేమో అనిపిస్తుంది. ఇప్పటికీ మాకేందనంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇంత డిలే అయిపోయింది. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మాకు 74 మంది లైఫ్లో, అంటే అందరు పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళం, మా ఫ్యామిలీలలో వెలుగు నింపిరని మేము హ్యాపీగా ఫీల్ అయినాం. కానీ బట్ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు, ట్రైనింగ్ ఎప్పుడు ఏందనేది కూడా ఏం లేదు. ఆల్రెడీ మేము ప్రజాభవన్కి వెళ్ళినాం, మినిస్టర్స్ని కలిసినాం. చాలా ఇప్పటికైతే నాకు తెలిసి ఒక 20 టైమ్స్ మినిస్టర్స్ని, ప్రజాభవన్ అలా తిరిగేసి వచ్చినాం. ఇప్పటి వరకు చూస్తాం అంటున్నారు తప్ప ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు లేదు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హెల్ప్ చేసి మా జీవితాల్లో వెలుగు నింపిన, ఎంత ఆనందం అయితే హ్యాపీగా ఫీల్ అయినామో జాబ్ వచ్చిందని ఆ రోజు ట్రైనింగ్ పంపించి మా ఫ్యామిలీలకు మీకు అందరు తోడు ఉంటారని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దయచేసి మా మధ్యలో మా కోసం ఈ కొంచెం ఆయనతో ట్రైనింగ్ పంపించేసి కూడా మా లైఫ్లలో వెలుగు నింపుతారని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చెప్పు సంజీవ, ఏం చెప్పాలనుకుంటున్నాం? అంటే నా పేరు సంజీవ్ కుమార్, నల్గొండ నుంచి వచ్చాను. యాక్చువల్లీ మేము అందరినీ కలుస్తున్నాం కానీ చేస్తాం అనుకుంటే ఒక అడుగు గిట్ట ముందుకు పడతలేదు. అంటే వాళ్ళు లైట్ తీసుకోరు, కానీ మాకు పెద్ద క్రైటీరియా అయితే ఏజ్ ఫ్యాక్టర్ చాలా పెద్దగా అవుతుంది. దట్టు ఇప్పుడు ఏమైనా అయితే ఏది ప్రాబ్లం, నెక్స్ట్ పంపిస్తారా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి దయచేసి గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే మేము త్వరగా ట్రైనింగ్ పంపించాలని కోరుకుంటున్నాం. అదొకటే, దయచేసి పంపించండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సుమన్ అండి, నేను ఖమ్మం నుండి వచ్చాను. ఇప్పటికే మాకు ఏజ్ చాలా, అంటే ఒక్కొక్కరికి 32, 33 ఇయర్స్ అయింది. మళ్ళీ ఇంకో 2 ఇయర్స్ 3 ఇయర్స్ పొలాంగ్ చేస్తే మాకు ఏజ్ అనేది సహకరించదు. బాడీ ఇప్పటికే ఏజ్ దాటిపోయింది కాబట్టి త్వరగా మాకు కొంచెం ట్రైనింగ్ రిమైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ట్రైనింగ్ పంపేయగలరని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చాను? నా పేరు శ్రీనివాస్ అండి, నేను సిద్దిపేట డిస్టిక్ నుంచి వచ్చాను.
ఇది మాది 2018-19 కానిస్టేబుల్ నోటిఫికేషన్. మా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ద్వారా మాకు ఈ ఆర్డర్ కాపీస్ ఇవ్వడం జరిగింది. మేము గత 4 నెలల నుంచి ఎమ్మెల్యేలను, మినిస్టర్లను ప్రజాభవన్కి వెళ్ళి కూడా కలుస్తున్నాము. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. కొంచెం మాకు వీలైనంత త్వరగా మాకు చేయాలి. మళ్ళీ ఒకటి ఏంటంటే, మేము అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే. చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది మా అందరికీ. కొంచెం వీలైనంత త్వరగా మమ్మల్ని ట్రైనింగ్ పంపించాలని చెప్పి మన జైభీమ్ టీవీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అధికారులు అసలు ఏం పట్టించుకోవట్లేదు. అసలు ఇప్పుడు 4 నెలల నుంచి మేము చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నాం. ప్రతి ఆఫీస్కి వెళ్ళాము, ప్రజాభవన్కి ఒక 4 సార్లు వెళ్ళాము, ఎమ్మెల్యేలు ఎంబడి తిరుగుతున్నాం. అంత తిరిగినా ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు. డీజీపీ ఆఫీస్లో కూడా మేము 4 సార్లు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాము, ప్రజాభవన్కి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళినా మాకైతే ఎటువంటి రెస్పాన్స్ లేదు. కొంచెం మన జైభీమ్ టీవీ తరఫున వీలైనంత త్వరగా మాకు ట్రైనింగ్ పంపించాలని కోరుకుంటున్నాం. ఒక విషయం ఏంటంటే, యాక్చువల్లీ మేము జాబ్ వచ్చింది, గవర్నమెంట్ ఈ జాబ్ వచ్చిందని మేము ప్రైవేట్ జాబ్ కూడా వదులుకొని ఉన్నాం. ఏ టైంలో పిలుస్తారో ఏందనేది ఒక విషయంతో రెడీగా ఉండడానికి ఉన్నాం. అది గీట ఇప్పుడు పెద్ద లాస్ అవుతుంది మాకు. ఎప్పుడు పంపిస్తారంటే మాకు కన్ఫర్మేషన్ లేదు. కొంచెం ఆ క్లారిటీ ఇస్తే బాగుంటుందని మా విన్నపం. మాది ఖమ్మం జిల్లా అండి. నా పేరు నాగరాజు. మేము 2018-19 బ్యాచ్. మేమందరూ మాకు హైకోర్టు ద్వారా మాకు సెకండ్ లిస్ట్ నుంచి కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చిందండి. కానీ మేమందరం ఒక గత 4 నెలల నుంచి అందరూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నాండి. కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దయచేసి మా ఏందో దయ ఉంచి మమ్మల్ని త్వరగా ట్రైనింగ్ పంపించగలరని మాకు జైభీమ్ టీవీ సార్ నుంచి మేమందరం కోరుకుంటున్నామండి. దయచేసి మమ్మల్ని అందరినీ ఆదుకోండి. మాట్లాడండి, మీ బాధ చెప్పండి, వెళ్ళిపోతుంది. మీ సమస్య ఎక్కడ పోయింది? లైవ్ వెళ్ళిపోతుంది. నా పేరు వెంకటేష్, ఖమ్మం డిస్టిక్ మాది. మేము 2018 కానిస్టేబుల్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ కూడా జాబ్ ఆర్డర్ కాపీస్ వచ్చి దగ్గర ఒక 4 నెలలు దాటిపోయింది. మేము ఆర్డర్ కాపీస్ వచ్చాయని ఎంత సంబరపడ్డామో తర్వాత నుంచి అంతే బాధపడుతూ ఉన్నాము. గత అధికారుల చుట్టూ ఎంతమంది మినిస్టర్ల చుట్టూ తిరిగినా కానీ, ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగినా కానీ, ప్రజాభవన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. కాళ్ళు అరిగేలా తిరుగుతూనే ఉన్నాం. కానీ మా సమస్యని పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పటికీ బట్టి సార్ దగ్గరికి, పొంగులేటి సార్ దగ్గరికి, మినిస్టర్ల చుట్టూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ దగ్గరికి, ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి కాళ్ళు అరిగేలా తిరుగుతూనే ఉన్నాం. కానీ మా సమస్యను అయితే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ 4 నెలలు గడుస్తున్న కొద్దీ ఇంకా కానీ మెడికల్ కానీ, ఎస్బీఐ ఎంక్వైరీ కానీ ఎటువంటిది జరగలేదు. ఇంకా ఎదురు చూస్తున్నాను. ఎక్కడికి డీజీపీ ఆఫీస్కి వెళ్తే కనీసం లోనకి కూడా రానియట్లేదు మమ్మల్ని. బయట నుంచి గేట్ కాడ నుంచి మీరు వెళ్ళిపోండి, మీకు ఆర్డర్ కాపీస్ అయితే ఇచ్చాం కదా, తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడుంటే అప్పుడు ట్రైనింగ్కి పంపిస్తామని చెప్తున్నారులే. కానీ ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని. జైభీమ్ టీం తరపున మా అందరికీ త్వరగా మెడికల్, ఎస్బీఐ ఎంక్వైరీ పూర్తి చేసి తొందరగా ట్రైనింగ్కి పంపాలని కోరుకుంటున్నాం. డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ డిప్యూటీ సీఎం సార్కి ఆల్రెడీ ఆర్డర్ కాపీస్ మేము అందరం చూపించాము. సార్ ఖమ్మంలో కలిసినప్పుడు మేము డిప్యూటీ సీఎం గారిని కలిసాము, మినిస్టర్ పొంగులేటి సార్ని కలిసాము. సార్ కూడా ఆర్డర్ కాపీస్ చూసి వీలైనంత త్వరగా పంపిస్తామని చెప్పారు. కానీ దగ్గర సార్కి ఇచ్చి కూడా 2 నెలలు దాటిపోతుంది. అయినా కానీ ఎటువంటి స్పందన లేదు. ఎన్నిసార్లు తిరిగినా, ఎన్నిసార్లు కలిసినా చేద్దాంలే అని చెప్పి తప్పించుకుంటున్నారు సార్లందరూ. దయచేసి మమ్మల్ని త్వరగా ట్రైనింగ్ పంపాలని కోరుకుంటున్నాను. మాట్లాడండి తొందరగా, ఇంకా మిగిలిన వాళ్ళు. సార్, నా పేరు రఘు, వరంగల్ నుంచి వచ్చాను. యాక్చువల్ నా 22 రిక్రూట్మెంట్ బ్యాచ్. యాక్చువల్ మా దాంట్లో ఫాల్స్ ఎలిగేషన్ చిన్న కేసెస్ వల్ల మమ్మల్ని హోల్డ్ పెట్టారు. తర్వాత ఎంక్వైరీ పెట్టి అది ఫాల్స్ ఎలిగేషన్ అని రిపోర్ట్ ఇచ్చి మమ్మల్ని కన్సల్టేషన్ కాపీస్ కూడా ఇచ్చారు. కానీ ట్రైనింగ్ మాత్రం పంపించట్లేదు. దానికోసం అని చెప్పి మేము సార్ని అడుగుదామని వచ్చేసాము. చూశారు కదా, ఒక్కొక్కరి బాధ ఒక్కొక్క విధంగా ఉంది. వాళ్ళందరూ కూడా నష్టపోయినటువంటి అభ్యర్థులు, చాలా నష్టంలో ఉండి చాలా బాధలు ఉన్నారు. ఇప్పుడు సిస్టర్ అమ్మాయి బాధ విన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనమైనటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చినటువంటి, తెలంగాణ రాష్ట్రం నుండి ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు వీళ్ళు మన దగ్గర రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఎన్నో రోజుల నుంచి ఎన్నో ప్రయాసాలు పడుకుంటూ అనేక మందిని కూడా కలిసిన సందర్భాలు. మొట్టమొదటిసారి మీడియా దగ్గరికి వచ్చారు. మొట్టమొదటిసారి మన జైభీమ్ టీవీని ఆశ్రయించిన నేపథ్యం ఉంది. గతంలో ఆ కానిస్టేబుల్కు ఏ విధంగా అయితే మనం నిలబడ్డామో ఆ కానిస్టేబుల్ విషయంలో తెలుసుకున్న తర్వాత
మన దగ్గర రావడం జరిగింది. నిజమైన డిమాండ్ వీళ్ళు ఏది ఈ దేశాన్ని ఏదో కుళ్ళగొట్టి లేకపోతే ఈ సమాజాన్ని ఏదో ఆగం చేసినటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళ మీద ఎలాంటి కేసులు కూడా లేవు. కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది వీళ్ళని అందరినీ కూడా ఉద్యోగాలకు తీసుకోండి, వీళ్ళకు మళ్ళీ ప్రత్యేకంగా కూడా ఏదైతే ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగంలో తీసుకోండి అని చెప్పినప్పటికీ కూడా ఆర్డర్ కాపీ ఇచ్చినప్పుడు కూడా దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసింది. ఇప్పటికే వాళ్ళందరి వయసు కూడా పెరిగిపోతుంది. అండ్ పోలీస్ అంటేనే ఫిట్నెస్ ఉంటేనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఫిట్నెస్ను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. వీళ్ళ నెగ్లెన్స్ వల్ల ఫిట్నెస్ కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. మానసికంగా కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వీళ్ళకు వెంటనే న్యాయం చేయాలి. వెంటనే న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇది వీళ్ళ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి సమస్య ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద ఒక హైపర్ కమిటేసి మీరు ఏ విధంగా ఒక హైపర్ కమిటేసి లేకపోతే కొత్తగా ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు 74 మంది ఉన్నారో 74 మందితో పాటు 2022లో బ్యాచ్ సంబంధించిన వాళ్ళు మిగిలిన బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ప్రొవిజనల్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఆధారంగా వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ కాపీ ఆధారంగా కోర్టు డైరెక్షన్లో మాత్రమే ఏ విధంగా ఉందో కోర్టుకు లోబడి ఇలా మీ దగ్గర కూడా లోబడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వీళ్ళు ఒక్కొక్కరి బాధ వర్ణాతీతంగా ఉంది. వాళ్ళు చెప్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. కానీ న్యాయం చేయకపోతే ఎట్లా? ఇలా ఉన్నటువంటి అనేక మంది మంత్రులను ఎమ్మెల్యేలను మినిస్టర్లను కలిసినప్పుడు కూడా ఎవరు కూడా చూస్తున్న మీ సమస్య తెలుసు అంటారని చెప్పి న్యాయం చేయాలని పరిస్థితులు ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టలేదా? తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కాదా? ఇక్కడి నుంచి లేరా? వీళ్ళకి ఏం చేయాలనేటువంటి నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంకా మీడియా ఛానళ్ళకి వెళ్లకుండా పేపర్ల దగ్గరికి వెళ్లకుండా జైబీన్ టీవీని ఆశ్రయించాలి. జైబీన్ టీవీ అంటే సకల జనాలకు సంబంధించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నడిపించేటువంటి సందర్భం ఉంది కాబట్టి వీళ్ళందరూ జైబీన్ టీవీ దగ్గరికి వచ్చిళ్ళు. వీళ్ళందరికీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద ఒక కమిటేసి న్యాయం చేయాలని ప్రధానంగా కోరుకుంటున్నాం. దాంతో సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా న్యాయం జరుగుద్దని కూడా కోరుకుంటున్నాను. న్యాయం జరుగుద్దనే కోరుకుంటున్నాను. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న రాసి పెట్టుకొని 100% న్యాయం జరుగుతుంది. మీ సమస్యను ఈ సీఎం అందరికి వెళ్ళిపోతుంది, మినిస్టర్ అందరికి వెళ్ళిపోతుంది. మీరు న్యాయమైన డిమాండ్ న్యాయమైనటువంటి సందర్భం ఉంది. మీ తప్పకుండా మీ సమస్యను సీఎం దృష్టికి, ఇంటెలిజెన్స్ వాళ్ళ దృష్టికి, డీజీపీ దృష్టికి, సీనియర్ ఐపీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీరు 2018 నుంచి అంటే చాలా సమయాన్ని వేస్ట్ చేసుకున్నారు. మీకు తప్పకుండా ఇదే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో రేవంత్ అన్న హోంశాఖ కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి తప్పకుండా మీరు న్యాయం చేసిన కోరుకుంటున్నాను. ఇంకేమన్నా మీరు చెప్పాలనుకుంటున్నారా? నాకేందంటే మెయిన్ వచ్చేసిందన్న ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి మేము సర్వీస్ లాస్ అన్ని విధాలా లాస్ అవుతున్నాం. ఇప్పుడు ఇంకా మళ్ళీ పొడిగిస్తే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి పంపిస్తా అంటే మళ్ళీ ఒక 2 years వెయిట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మాకు ఫిట్నెస్ ఉండదు, ఏముండదు. ఇప్పటికీ మేము ఇట్లా లాస్ అవుతున్నాం. 18 నోటిఫికేషన్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు. తర్వాత మళ్ళీ 22 నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు మాకంటే ముందు వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము వాళ్ళతో ఈక్వల్గా అయితే రాలేము. అట్లా సర్వీస్ లాస్ అవుతాం, అన్ని విధాలా లాస్ అవుతున్నాము. మళ్ళీ ఏంటంటే అందరి పూర్ ఫ్యామిలీస్, అంత హై లెవెల్ ఫ్యామిలీస్ ఏం లేవు. అందరికి చాలా అంటే చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది. అదొక్కటి కొంచెం దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని వీలైనంత త్వరగా పంపిస్తారు. చూస్తున్నారు కదా లైవ్ ఎంతమంది వాళ్ళ బాధలు రండి. ఒక్కొక్క కానిస్టేబుల్ ఒక్కొక్క బాధ, చాలా అంటే చాలా ఇబ్బంది. దీనమైనటువంటి స్థితి. ఆదిలాబాద్ నుంచి వచ్చారు, ఖమ్మం నుంచి వచ్చారు, ఎక్కడెక్కడో ఉన్నారు. చాలా ఓవరాల్ తెలంగాణ నుంచి మొత్తం ఉన్నారు 74 మంది. కొంచెం వీలైనంత త్వరగా జైబీన్ టీవీ తరపున మమ్మల్ని ట్రైనింగ్ పంపించాలని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. ఇంకా ఎవరన్నా మీ బాధ చూశారు కదా ఎంత బాధ ఉందో. ఒక్కొక్క జిల్లా నుంచి వెళ్ళి వాళ్ళు రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దయచేసి వెంటనే ఆ సమస్యను పరిష్కరించండి. ఇది పెద్ద ఎత్తున ఉధృతం కాకుండా కానిస్టేబుల్ అభ్యర్థులు ఏదైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు మానసికమైనటువంటి బాధలు ఉన్నారో మానసికమైన బాధను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వాళ్ళు ఇప్పుడు ఏదైతున్నదో కొత్తగా వాళ్ళ కోసమైనా ట్రైనింగ్ ఏమైనా తయారు చేస్తారా, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఏం కావాలో వాళ్ళన్నీ కూడా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వెంటనే వాళ్ళనైతే పోలీస్ కాకి చొక్కా వాళ్ళ ఒంటి మీదకి రావాలనేది అయితే ప్రధాన డిమాండ్ జైబీన్ టీవీని. తప్పకుండా అది వస్తుందని కూడా నేను ఆశిస్తున్నాను. వాళ్ళందరూ కూడా దీనమైన పరిస్థితి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అణగారిన కుటుంబాల నుంచి వచ్చిన కుటుంబాలు, వీళ్ళందరికీ ఏదైతే ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారుతాయని కూడా ఈ ప్రభుత్వం కోసం అవుట్రైట్ నిలబడి గెలిపించుకున్నటువంటి వీళ్ళందరూ కూడా ఓట్లు వేయించి ఇక్కడ మా న్యాయమైన డిమాండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం మాకు జరగాలని కుటుంబాలు పోయి కూడా ఓట్లు వేసిన సందర్భాలు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళు ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి ఇక్కడ ఈ కానిస్టేబుల్ అభ్యర్థులు. కానీ మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులకి కానిస్టేబుల్ అభ్యర్థులకు మరి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా.
మరి వెంటనే చేయాలి, లేకపోతే వాళ్ళు రేపు రోజున తిరగబడే విధంగా చేసుకోవద్దు అనేటువంటి మనవి కూడా చేసుకుంటున్నాం. ఇది ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ కానిస్టేబుల్ అభ్యర్థులమైన న్యాయమైన డిమాండ్కు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనేటువంటి ఒక ఆశ సంకల్పం అయితే ఉన్నటువంటి సందర్భాలని మనవిగా కోరుతున్నాము. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ న్యాయమైన డిమాండ్ చాలా వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్డర్ కాపీస్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన మెమరాండం ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఉంది, వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ కూడా స్పష్టంగా ఉంది. వాళ్ళకు ఎక్కడ కూడా తప్పు చేసినటువంటి దాఖలలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుంది అనేటువంటి సందర్భం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వ బాధ్యతలో భాగంగా ఎవరైతే 74 మంది ఉన్నారో 74 మందితో పాటు ఇంకా మిగిలినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు వాళ్ళందరికీ కూడా న్యాయమైన డిమాండ్, వాళ్ళకు ఎలిజిబుల్ క్యాండిడేట్లు వాళ్ళందరినీ కూడా వెంటనే కానిస్టేబుల్ అభ్యర్థులుగా తీసుకొని వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ పెట్టేసి వాళ్ళకి స్పెషల్గా ఒక జీవో పాస్ చేసి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉందని కూడా నేను తెలియజేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇది జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలతో పాటు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల బాధ, వాళ్ళ వేదన కూడా మనం చూసాం. దయచేసి ప్రభుత్వం వెంటనే దీనిని స్పందించి వెంటనే వాళ్ళ న్యాయం చేయాలని కూడా నేను లైవ్ ద్వారా కూడా మీరు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై భీమ్. రండి రండి ఇంకా రండి ఇక మెమోరండం ఇద్దురండి, రండి మెమోరండం ఇద్దురండి బ్రదర్. బాబు నమస్తే. ఒక్కొక్క 5 నిమిషాలలో వాళ్ళది అయిపోతుంది. ఒక్కసారి వాళ్ళు నాకు మెమోరండం ఇస్తారు. తీసుకెళ్దాం అడుగు ఒక్క 5 నిమిషాలు 5 మినిట్స్లో క్లోజ్ అయిపోతుంది. రండి బ్రదర్స్ ఇటు రండి. ఇక మెమోరండం ఇద్దు రండి. మీ సమస్య హలో మెమోరండం అంటే జస్ట్ ఒకటి ఇవ్వండి అంతే. ఇది ఒకటి అందరూ మెమోరండం కాదు, మెమోరండం అందరూ మామూలుగా అందరి కలిపి జస్ట్ ఇట్లా ఇవ్వండి నాకు. అందరు రండి ఇక ఇట్లా ఇవ్వండి నాకు సరిపోతుంది. అరే